మొన్న నేను కూడా వెళ్ళొచ్చాను, మీరు చూశారు. పెద్దాయన ఇంటికి వెళ్ళొచ్చాను, చెన్నకేశ్వర రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. అందరూ ఉన్నారు. నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చి కర్నూలులో నేను ఒక ఎంపీగా నాకు 7 నియోజకవర్గాల పైన నాకు ఉంటుంది. నాకు 7 నియోజకవర్గాలలో నాకు కంటూ క్యాడర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఎంపీగా నేను చేసే కార్యక్రమాలకి కర్నూలుకి వస్తారు, కర్నూలులో నాతో పాటు ఉంటారు, నాతో పాటు వస్తారు, తిరుగుతారు. నేను ఇక్కడ చేశాను కాబట్టి ఆ 2 years లో ఇంకా క్లోజ్ గా కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నప్పుడు కొంతమందికి కమ్యూనిటీ పరంగా కానివ్వండి, ప్రజల సమస్యలు కానివ్వండి, మంచినీళ్ళ సమస్యలు కానివ్వండి, వీటన్నిటికీ ఫౌండేషన్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. అన్ని దగ్గర కూడా ఉంది. ఇప్పుడు నేను కర్నూలులో చేశాను, మొన్న ఫౌండేషన్ ద్వారా మంచినీటి సమస్యలు ఏవో ఉంటే వాటి చేశాను. ఇప్పుడు నేను ఉద్యోగ అవకాశాల కోసం ప్రతి ఒక్కరికి కూడా యూత్కి ఉద్యోగ అవకాశాలు ఏదైతే కల్పించాలనేసి వాళ్ళకి ఒక్కొక్క దగ్గరికి వెళ్తే కొంచెం టైం పడుతుంది. అదేంటంటే ఒక బాండ్ అనేది ఏర్పడిన తర్వాత కొంచెం సమయం పడుతుంది. అంతేకాని 7 నియోజకవర్గాల నుంచి నాకు ఓట్లు వస్తేనే నేను ఎంపీని అవుతాను. అన్ని నియోజకవర్గాలు కూడా సమానం, అన్నీ నాకు. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఏంటంటే కొంతమంది నాకంటూ క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నాతో కలిసి కార్యక్రమాలు చేస్తారు. వర్గాలు అన్న పేరు మీరు పెట్టద్దు, ఓకే? అభిమానంతో వచ్చే వాళ్ళందరూ కూడా నేను చేస్తాను. ఇట్స్ నాట్ వర్గం కాదు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం. నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ కర్నూలు పార్లమెంటుకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. పార్టీ తరఫున నేను వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్. సో నాకంటూ కూడా నాకు క్యాడర్ అంటూ ఉంటారు, నన్ను అభిమానించే వ్యక్తులు నా దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక ఎంపీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని ఎక్కడ రూల్ లేదు. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నేను వాళ్ళందరినీ ఆదరిస్తాను, వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాను, వాళ్ళందరికీ. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా నా క్యాడరే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా నా కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా నా వర్గమే, ఓకే? దెర్ ఈజ్ నో వర్గాలు అనేది ఏమీ లేదు. ఆ అపోహని తీసేసేయాలి. మీరు చూస్తూ ఉంటారు, నేను గత కొన్ని కూడా ఎప్పుడైతే నాకు అది ఇన్ఛార్జ్ ఇచ్చారో నేను ఎంపీ ఇన్ఛార్జ్గానే నా కార్యక్రమాలు నేను చేస్తున్నాను. నా దగ్గర అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. ఎస్, ఎమ్మిగనూరు నుంచి కొంచెం ఎక్కువగా ఉన్నారు. డెఫినెట్లీ నేను ఇక్కడ ఎమ్మిగనూరులోనే 2 years నేను ఇక్కడ ఉన్నాను. డెఫినెట్లీ ఆ అఫెక్షన్ అనేది, ఆ బాండింగ్ అనేది ఉంటుంది. సో అంత మాత్రాన నేను క్యాడర్ అంటే నా వర్గము వాళ్ళ వర్గం అనేం కాదు, అందరూ కలిసే చేస్తాము. ఇట్స్ డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ పత్రిక మీడియాకి చెప్పడం ఏంటంటే, మీరు దయచేసి వర్గం అనే మాటను వాడకండి. ఇస్తే అది నేను చేస్తాను. నేను 2019 to 24 కూడా ఇదే మాట అన్నాను. జగన్ అన్న నన్ను లాస్ట్ మినిట్లో నాకు టికెట్ కన్ఫర్మ్ చేశారు, నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు జగన్ అన్న 2 years తర్వాత జగన్ అన్న నాకు ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను ఎంపీ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున వీటన్నిటి ఈక్వేషన్ మీద అన్న తీసుకొచ్చి నన్ను ఎక్కడ వేస్తారో తెలీదు. అక్కడ మేబీ నన్ను ఎంపీగానే కంటెస్ట్ ఇస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా ఆప్షన్ ఇస్తారా, అప్పుడు అది పార్టీపరంగా జగన్ అన్న తీసుకునే డెసిషన్ బట్టి అప్పుడు ఉంటుంది. కానీ ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పటి నుంచి మాట్లాడకూడదు. ఇప్పుడు నా పని ఏంటి, నేను యాజ్ అన్ ఎంపీ ఇన్ఛార్జ్ ఎంపీగా ఉన్నాను కాబట్టి నా పని నేను చేస్తున్నాను.